నేను ఎంత మంచివానో అంత తిక్కలోనని సీఎం రేవంత్ రెడ్డికి సైతం తెలుసన్నారు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఈరోజు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ గేట్ మీటింగ్లో పాల్గొన్న ఆ ఎంఎస్ రాజ్ ఠాకూర్ అయితే కొంతమంది కార్మికులతో అయితే మాట్లాడడం జరిగింది. ఎన్టీపీసీలో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అయితే గత కొద్ది రోజులుగా అయితే ఉన్నాయి. వీటిని అయితే పరిష్కరించాలని అయితే పరిష్కరిస్తామని చెప్పేసి అయితే వారైతే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డితో కొట్లాడైనా సరే నిధులు తీసుకొస్తానైతే వారైతే హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి అయితే చాలా గత ప్రభుత్వంలో అనేక అన్యాయం జరిగిందని ఈసారి అయితే ఖచ్చితంగా వారికి అయితే న్యాయం చేస్తారని అయితే వారికి అయితే హామీ అయితే ఇచ్చారు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అయితే రామగుండం ఎమ్మెల్యే. అంతేకాకుండా ఆ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతి రోజు నిర్వహించే ప్రజా దర్బార్ అయితే నిర్వహిస్తాము, ప్రజలైతే అక్కడికి వచ్చి వారి సమస్యలు అయితే విన్నవించుకోవాలి అని అయితే వారైతే వెల్లడించడం జరిగింది. వారి సమస్యల పరిష్కారానికి అయితే ఎంతటికైనా తెగిస్తాము, ఖచ్చితంగా సీఎంతో కొట్లాడి ఇక్కడ ప్రాంత అభివృద్ధి అయితే చేస్తానని చెప్పేసి అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వంలో అనేక అన్యాయం జరిగిందని ఈసారి అయితే ఖచ్చితంగా వారికి అయితే న్యాయం చేస్తామని అయితే వారైతే మాట ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వారు ఏం మాట్లాడారనేది ఒకసారి అయితే చూస్తాం. మీకోసం 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 ఎన్టీపీసీ అధికారులతో కొట్లాడతా. వాళ్ళు రౌడీ అంటే రౌడీనైతా, సందేహం లేదు. వాళ్ళకి ఇప్పుడే చెప్తా ఉన్నా, వింటా ఉన్నారు కావచ్చు, ఇక్కడ ఉంటారు వాళ్ళ ఇంటెలిజెన్స్. వాళ్ళకి చెప్తా ఉన్నా, రేపటి వరకు ఈ సమస్యలు పూర్తి కాదనుకో అధికారులారా, మీ పని ఖతం. ఈ వెరిఫికేషన్ అనేది ఆపకపోతే మీ ఇండస్ట్రీ ఆగిపోతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా, అభ్యర్థిస్తలేను. ఇక్కడున్న అధికారులకు చెప్తున్నా, ఇది హెచ్చరిక, ఇది కేవలం హెచ్చరిక అని చెప్తా ఉన్నా. ఇన్ని రోజులు మేము వస్తా ఉంటే రాజకీయాల్లో ఆయన రౌడీ రానియద్దన్నారు. ఇప్పుడు ప్రజల పక్షాన రౌడీగా వస్తా ఉన్నా, ఆపేయాలని చెప్తా ఉన్నా. అదే మాదిరిగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వారిని ఎంక్వైరీ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, దానికి సంబంధం లేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మెడికల్ సంబంధించినటువంటి. తర్వాత గతంలో వయసుకు నిమిత్తం ఉండేది కాదు, రిటైర్డ్ అయితే వారి యొక్క వారసత్వాల్లో ఎవరినో కొన్ని తీసుకోవాలనేటువంటి ఒక అవకాశం ఉండే. అదే మాదిరిగా దాన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా మాట ఇస్తా ఉన్నా. దాంతోపాటు అగ్రిమెంట్ అయినటువంటి ప్రతి ఒక్క సమస్య ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలే. క్యాంటీన్కి సంబంధించిన సబ్సిడీస్ మీద అదే మాదిరిగా 1000 రూపాయలు ఎంతో పెంచడం జరిగింది, 1020 రూపాయలు, అది కూడా ఇంప్లిమెంట్ కావాలి. ఇది వారం రోజుల్లో కాకపోతే నేనే స్వయంగా వస్తే ఫ్యాక్టరీని ఆపేటువంటి కార్యక్రమాలు చేస్తా. వాడో వీడో కాదు, ఈసారి స్వయంగా రామగుండం మీ శాసనసభ్యుడు వచ్చి మీతో పక్షాన కూర్చుంటామని చెప్తా ఉన్నా. దాంతోపాటు ఇంకో విషయం చెప్తా ఉన్నా. నేను మొన్న మాట ఇచ్చిన మీకు, ఇండ్లు లేని వారికి అందరికీ పట్టాలు ఇప్పిస్తానని చెప్పి. దీని మీద చాలా మందికి ఇండ్ల పట్టాలు ఉన్నట్టున్నాయి, ఇండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే నిజం మాట్లాడుకుందాం, ఎవరైతే నిజంగా లేని వారు ఉంటారో దీనిపైన ఒక కమిటీ వేస్తా నేను. దాన్ని మొత్తం తీసుకొని ఖచ్చితంగా ఆ గుట్టల మీద కట్టిస్తా, ఎవడొస్తాడో చూస్తా. ఆ గుట్టల మీదనో అక్కడనో, అది రెవెన్యూదే కానీ పోడు భూమి కానీ ఇంకేదన్నా కానీ, ఖచ్చితంగా ఎన్టీపీసీ కార్మికుడికి ప్రతి ఒక్కరికి కూడా. నిన్న మా బాలరాజుతో మాట్లాడుతూ ఉన్నా, మా బాలు నా మిత్రుడితో, మనకు సంబంధించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఎన్టీపీసీ కార్మికుడికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వారందరికి కూడా ఖచ్చితంగా భూమి లేని వాటి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేద్దాం. ముందు భూమి ఇప్పిద్దాం, తర్వాత విడతల వారీగా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాన్ని కూడా 5 లక్షల రూపాయలు ఇప్పించే కార్యక్రమం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మా అన్న సొంత అన్నలాగా, ఇలా ఒక తల్లి పుట్టలేదు కానీ సమానంగా ఒక అన్నదమ్ములాగా పెరిగినాం కలిసి. వారికి నా గురించి బాగా తెలుసు, ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డికి నా గురించి తెలిసినంత, నేను ఎంత మంచోనో ఎంత తిక్కలోనో ఏ రకంగా ఉంటానో వారికి బాగా తెలుసు. వారికి ఒకటే విషయం నేను విన్నవించుకున్నా, నాకు ఏ పదవులు వద్దు. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తున్నా, నాకు ఏ పదవులు వద్దు. రామగుండానికి పూర్వవైభవం తీసుకురావాలి, మా ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి ఇండ్లు కట్టియాలి. రామగుండంలో ఇవాళ బొందలగడ్డ చేసిర్రు, అండర్ గ్రౌండ్ మైన్లకు అవకాశం లేదు, కానీ కొత్త చిన్న ఇండస్ట్రీ తీసుకొచ్చుకోవాలి. ఈడ ఎన్టీపీసీ ఇంకొక ఎక్స్టెన్షన్ చేయాలి, రామగుండంలో పవర్ హౌస్ కట్టాలి,
రామగుండం స్టేషన్ని జంక్షన్ చేయాలి, దీనికి పోరాటంలో మీరు సహకరించండి అని చెప్పి అవన్నీ కాని రోజు నేను అక్కడ మళ్ళీ కొట్లాడతాడు వీడు ఒక మెంటల్ గాడన్న సంగతి ఆయనకు కూడా తెలుసు డెఫినెట్గా. ఎందుకంటే ప్రజల పక్షాన ఏదైనా కార్యక్రమం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను పోరాటం చేసేటువంటి వ్యక్తిత్వం వాళ్ళకి తెలుసు కాబట్టి నేనేం అడిగేటోని కాదు, పైరలు చేసేటోని కాదు, నేనేమో దందాలు చేసేటోని కాదు, బూడిద దందాలు ఇసుక దందాలు చేసేటోని కాదు. నాకున్న చిన్న దందా ఉన్నది, అది మంచిగా అధికారికంగా అది కూడా నేను చేస్తలేను. నా పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళు చేస్తున్నారు, నెలకి ఇంత అన్నం పెడుతున్నారు, ఇంత భోజనం పెడుతున్నారు, నా ఖర్చుల్లో పైసలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి తిరగడానికి డీజిల్ పైసలకి దానికి సంబంధించిన అసెంబ్లీ కూడా ఇంత జీతం ఇస్తుంది. దానికి కూడా ఇంకా సంబంధం లేదు. నా భార్య నేను ఇద్దరం రోజు ప్రజల్లోనే తిరుగుతా ఉన్నాం. నాకు ఒక చిన్న కొడుకున్నాడు, వాడిని కూడా ఇక్కడ ఉంటే ఇక చదువు కష్టమవుతుంది, ఎక్కడికైనా తీసుకుపోయి వేసేద్దాం అనుకుంటున్నా. ఇక నేను మాత్రం ఉన్నా ఈ పూర్తి జీవితం ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకి పూర్తి స్థాయిలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, గర్వంగా ఉండే విధంగా ఇక్కడున్న ప్రతి కార్మికుడు గర్వపడే విధంగా, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు గర్వపడే విధంగా ఖచ్చితంగా పని చేస్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.